తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిడుగు రుద్రరాజు రాజీనామాతో వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. మణిపూర్లో ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్ షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మణిపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పార్టీలో నా తదుపరి కార్యాచరణపై అధిష్టానం పెద్దలతో చర్చించా. నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే విషయం అతి త్వరలోనే తెలుస్తుందని షర్మిల తెలిపారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ తనకు అప్పగించే బాధ్యతల అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ గురించి స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా పార్టీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా నమ్మకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.